హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి చేరి వచ్చిన అందరిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఎంతవరకు జరిగిన ప్రార్థనలను బట్టి మరి దేవుడు తప్పకుండా ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ దేవుని యొక్క చేరినాయని నమ్ముచు విశ్వసిస్తూ తన యొక్క రక్షణ కార్యాన్ని తన రక్షణ ప్రణాళికను మన విషయంలో దేవుడు జరిగించును గాక. మరి ఈ సమయంలో మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనము ఈ తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్, అదే విధంగా ఈ దినం మనకు ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మన మధ్యలో సిస్టర్ ప్రణీత మోజస్ గారు ఉన్నారు ఫ్రమ్ కాజీపేట్. అదే విధంగా మెసేజ్ బై బ్రదర్ ఆనంద్ కుమార్ గారు మరి క్రీస్తు అద్భుత మినిస్ట్రీస్ నుండి వారు మన మధ్యలో ఉన్నారు కనుక వారిని మనం మెరుగుపడుచు మనం ప్రార్థనలో చేద్దామండి. చేసిన తర్వాత మరి ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. నాతో కూడా మీరు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రము 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 పరిశుద్ధురా మహోన్నతుల నీ ఘనమైన శ్రేష్టమైన నీ అద్వితీయ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ సమయం ప్రత్యేకంగా మాకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో గడపగలిగినటువంటి కృప, నీ మాటలు వినడానికి అయా ఆరాధనలో పాల్గొనేటువంటి కృప, ధన్యత, భాగ్యం, ఇటు అవకాశం మాకు కల్పించినందుకు స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ పరిచర్యలన్నిటినీ వారి బ్రాంచెస్ అన్నిటిని దీవించమని, అభివృద్ధిలోనికి నడిపించండి. ఈ ఎండ్ టైంలో సువార్త అనేకులకు ప్రకటింపబడటకు నీ కృపను సాయించమని, జూమ్ ద్వారా అనేకులను బలపరుస్తున్నందుకు వందనాలు, ఆత్మీయంగా కడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సాయం చేయండి. ఈ సమయం అంతా మీ స్వాధీనంలో ఉంచుకోమని, మమ్మల్ని దీవించమని, నీ వాక్యపు వెలుగులో మా పొరపాట్లు మా బలహీనతలను ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో నిర్దోషులుగా తీర్పు దినం వరకు నిలబడేటువంటి ధన్యత కృపను మాకు దయచేయమని మమ్మను మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి మనం ప్రైజ్ అండ్ వర్షిప్ అండి. మరి సిస్టర్ ప్రణీత మోజస్ గారు మన మధ్యలో ఉన్నారు, గోస్పల్ సింగర్. మరి కుమార్తెను ప్రభు వాడుకోవాలి, మరి అద్భుతమైన ఆరాధనలో నడిపించడానికి మన మధ్యలో ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయం సిస్టర్కి అప్పగిస్తున్నాను. మరి యొక్క తరుణము నాకు అనుగ్రహించిన ఎస్ఎస్ సిస్టర్ ని బట్టి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంత చక్కటి సమయాన్ని దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వేసే వందనాలండి. నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో మరి ఆయన నామఘనత కొరకై స్తుతించి కనపరిచి కీర్తిస్తామండి. మనందరికీ వచ్చినటువంటి పాట నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నాయసయ్య అనేటువంటి కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరుస్తామండి. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృప దేవుడు మనందరికీ చూపిస్తూ ఆయన కృపలో మనల్ని అందరినీ భద్రపరిచి కాపాడుతూ స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు ఆయన ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000లో అతి సుందరుడు అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం, గణపరుస్తూ కీర్తిస్తున్నాం. అంటే సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ స్తుతించటం మనము మానకుండా దేవుని నామాన్ని స్తుతించడానికి ఇస్తున్నటువంటి గొప్ప తరుణం కొరకైన యేసేకు నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా పక్షంగా నా కుటుంబ పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. నీ స్మరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపనా నీ కోసమే ఆరాధనా
నైవేద్యమే స్తుతి ఆలాపన నీ కోసమే ఆరాధన నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నానేస్తమా నిన్ను చూడా నిన్ను చేరా పరితపించే నా ప్రాణమే నిన్ను చూడా నిన్ను చేరా పరితపించే నా ప్రాణమే పిల్లవేళ విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమా నిమిషమైనా వీడిపోని సంబంధమే సొంతమైన ఆనందమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నానేస్తమా ఆశ తీరా యేసు నీలో పరవశించే నా ప్రాణము ఆశ తీరా యేసు నీలో పరవశించే నా ప్రాణము ప్రాణనాథాయన్నడైనా మరువలేను నీ త్యాగము కానరాదే జగాన నిన్ను పోలి ఏ బంధమో ఆరిపోని అనుబంధము నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నానేస్తమా స్తుతి ఆలాపన నీ కోసమే ఆరాధన నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నానేస్తమా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ వి వర్షిప్ యు లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క ప్రశస్త నామమునకు మహిమ కలుగులాగున మరి యొక్క కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరిచి కీర్తిస్తామండి థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ మాస్టర్ యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట
నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే సుని ఎదుట యెహోవాను దర్శింతును మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. వేలాది పొట్టేళ్లను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే. వేలాది పొట్టేళ్లను ప్రభు నన్ను కోరలేదే, విస్తార తైలమును అర్పింపమనలేదే. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. నా అతిక్రమములకై జ్యేష్ఠపుత్రుని నీకిత్తునా, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా. నా అతిక్రమములకై నీకిత్తునా, పాప పరిహారముకై గర్భఫలము అర్పింతునా. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నీ ఆత్మ సత్యముతో తండ్రి యేసు నన్ను నింపు, జీవం మార్గం నీవే, నన్ను నీకు అర్పింతును. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట యెహోవాను దర్శింతును. మహోన్నతుడైన దేవుని యెహోవాను దర్శింతును. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన ఆరాధన చేసిన సిస్టర్ ప్రణీత గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చక్కని పాటలు పాడి వినిపించి దేవుని మహిమ పరిచినందుకు మరి దేవుని స్తుతిస్తూ ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.
మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ ఆనంద్ కుమార్ గారు మరి క్రీస్తు అద్భుత మినిస్ట్రీస్ నుండి మన మధ్యలో ఉన్నారు. మరి వాక్యోపదేశం చేయడానికి మరి దేవుడు ఈ రోజు ఆ యొక్క దాసుని ఎన్నుకున్నారు కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచున్నట్లు మరి మనమందరం కూడా మరి దేవుని వైపు చూస్తూ మరి ఈ సమయాన్ని ప్రత్యేకంగా బ్రదర్ ఆనంద్ కుమార్ గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ ఆనంద్ కుమార్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాలు, వందనాలు. ఈ సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవాది దేవునికి నిండు వందనాలు. అలాగైతే ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీ బలమైన కృప చూపించి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మాట్లాడువారు మీరు కాదు, నేనే అని సెలవిచ్చి ఉన్నావు. నీవే మాట్లాడి సహాయం చేయము, గొప్ప కృప చూపించము, నడిపించే సహాయం చేసి ఇదిగో ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాలు మీరు భద్రపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రభా మీ దాసుని మనసులో చేత మరుగు చేసుకుని వాడుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. పేతురును చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. రాత్రంతా కూడా గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికని వెళ్ళారు. అక్కడ వెళ్ళి చాలా చేపలు పడదామని చెప్పి ఆశపడి వాళ్ళంతా కూడా వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి కూడా ఎంతో ప్రయాసతోనూ ఎంతో ఆసక్తితోనూ వారికి ఉన్నటువంటి శ్రమను తలపోసుకుంటూ వారికి ఉన్నటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు గనక ఈ చేపలు పడితే మనకి ఏదైనా కూడా కొంచెం జీవనాధారం దొరుకుతుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఆ చేపలు పట్టడానికి ఆసక్తితో వెళ్ళారు. అలా వెళ్ళిన వారికి చాలా వరకు నిరాశే కలిగింది. చాలా వరకు వాళ్లకు నిరాశ. ఆ రాత్రంతా కూడా చేపలు పట్టడానికని వలలు వేశారు. ఎంతో ప్రయత్నాలు వెంబడి ప్రయత్నాలు చేశారు. అయినా కూడా వాళ్ళు చేపలు పట్టలేకపోయారు. చేపలు వాళ్ళకి అసలు కూడా దొరకలేదు. ఏ ఒక్క చేప పడలేనందుకు ఉదయం కాగానే వాళ్ళు నిరాశ చేత మరలా ఒడ్డుకే వచ్చారు. ఒడ్డుకు వచ్చి వాళ్ళ యొక్క వలలన్నీ కడుక్కుంటూ ఉన్నప్పుడు వాళ్ళ వలలన్నీ కడుక్కొని శుభ్రం చేసుకుంటూ ఎంతో దిగులుగా ఆశపడింది దొరకలేదు అని చెప్పేసి, ఆశించింది వారు పొందుకోలేదని చెప్పి, ఆశించింది వారికి దక్కలేదని చెప్పేటువంటి నిరాశ చేత వారు అనుకున్నది వారు సాధించలేకపోయాం, మాకు ఈ చేపలు పడి ఉంటే బాగుండేది కదా అనేటువంటి ఒక ఆలోచన చేత ఆ యొక్క వలలు కడుక్కుంటూ ఉన్నారు. జనసమూహము యేసు ప్రభు యొక్క బోధలు వింటూ ఆ మార్గాన వస్తూ ఉన్నప్పుడు ఇదిగో యేసు ప్రభు 2 దోణులను చూశాడు. చాలా ఉన్నాయి, కానీ ఆ 2 దోణులను చూసి అందులో పేతురు దోణిను ఆయన ఎంచుకొని ఎక్కాడు. కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళండి, కొంచెం ఈ యొక్క పడవను దోణిని లోపలికి తీసుకుని వెళ్ళండి అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ఎక్కి బోధిస్తూ ఉన్నాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతుంది. ఇలాంటి మాటలు అనేకులకు ఆదరణ కలిగించేటువంటి మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. కొండ మీద చేసినటువంటి ప్రసంగాలే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఏ ప్రసంగాలు కావాలి, వారికి ఏ మాటలు కావాలి, అక్కడ ఉన్నటువంటి జనసమూహానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉంటున్నటువంటి సమస్యలను బట్టి, అలాగే ఆ కాలంలో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ రాజ్యాన్ని ప్రకటించడానికి అని చెప్పి రాజ్య విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆసక్తిగా వింటున్నారు. అయితే వింటూనే ఆయన తాకాలని చెప్పి, యేసు ప్రభువుని ముట్టాలని చెప్పేసి ఈ రకంగా వాళ్ళంతా కూడా యేసు ప్రభు మీద వస్తూ ఉంటే ఆయన దాని నుంచి ఏం చేయాలనుకున్నాడంటే, కొంచెం దోణెక్కితే వీళ్ళు నా దగ్గర రాలేరు అనేటువంటిది ఒకటి పెట్టుకొనేసి, ఆ తరువాత ఈ పేతురు చాలా దిగులుగా ఉన్నాడనేది కూడా ప్రభు ముందుగానే ఎరిగి ఆ దోణిలోనికి ఎక్కాడు. ఎక్కి కొంచెం అలాగ బోధిస్తూ ఉండగా అంత బోధ చేసిన తర్వాత ఇదిగో కొంచెం లోతుకు నడిపించని చెప్పాడు.
లోతుకు నడిపించిన తర్వాత వల వేయి అని చెప్పాడు. పేతురుకు వల వేసిన వెంటనే తీసేలోపు విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. విస్తారమైన చేపలు పడ్డాయి. చాలా సంతోషిస్తూ ఉన్నారు, చాలా ఆనందపడుతున్నారు. రాత్రంతా పడిన కష్టం ఒక్కసారిగా వాళ్ళ కళ్ళ ముందుకి ఆ ఆ యొక్క నష్టము, వాళ్ళ కష్టము ఏది అంతా మర్చిపోయేసి ఇదిగో ఈ చేపలను చూస్తూ సంతోషపడిపోయారు. మిగిలిన వాళ్ళంతా విస్మయం పొందుతున్నారు. పేతురు మాత్రము నేను దీని పాత్రుని కాదు, పేతురు మాత్రము నేను అర్హుణ్ణి కాదు, ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన వాడు, ఈయన లోకరక్షకుడు, అయ్యా నా పడవని విడిచిపెట్టి పొమ్ము, నేను నమ్మదగిన వాడిని కాదు అనేటట్టుగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇవాళ చాలా మంది మనుషులలో తగ్గింపు లేదు. వాళ్ళ పాపస్థితిని వాళ్ళు ఒప్పుకోలేకపోతూ దాన్ని అలాగే కొనసాగిస్తూ దాన్ని అలాగే నేను ఏం తప్పు చేయలేదు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ప్రజలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళ జీవితంలోనికి వస్తే, పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళకి ఒక్కసారి తాకితే ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపట్టగలరు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ తండ్రి తాకాలని చెప్పి సేవకులు లేపుతూ ఉన్నాడు. సేవకులు లేపితే ప్రార్థన పనులు లేపుతున్నాడు. ఎందుకు అని అంటే వారి ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకు మొర పెట్టుకోవడానికి, వారి నశించిపోతూ నరకానికి వెళ్ళకూడదన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చడానికి యేసు ప్రభు తను ఈ లోకానికి వచ్చినటువంటి ఆ కార్యాన్ని, ఆ శిలువ కార్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి దేవుడు సేవకులు ఎన్నుకుంటూ ఉంటే ఆ సేవకులు చాలా వరకు ఏమాత్రం పని చేయకుండా వాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తూ, కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది ఎదిగితే మేము ఇంక ఎదిగాము కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదనేటట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ పేతురు నా పడవ విడిచిపెట్టిపోము, నా పడవని విడిచిపెట్టిపోము, నన్ను విడిచిపెట్టిపోము అని చెప్పేసి అంటూ ఉంటే భయపడదు అని చెప్పి దేవుడు ధైర్యం కలిగించిన మాటలు మాట్లాడితే, అలా మాట్లాడిన తర్వాత చేపలు పట్టేవారిని కాదు, నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారినిగా చేస్తానని చెప్పగానే వాళ్ళ వలను విడిచిపెట్టి పడవలను విడిచిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుని వారు వెంబడించారు. ఇదిగో యేసు ప్రభువు చెప్పిన వెంటనే వలలు వేసిన తర్వాత చేపలు విస్తారంగా పడినందుకు ఇదిగో మా కష్టాలంతా తీరిపోయాయి, మాకున్నటువంటివన్నీ పోయాయి అని చెప్పేసి సంతోషం చేత ఈయన వెంబడిస్తే ఏదైనా కలుగుతుంది అని చెప్పేసి ఆనాడు ఆ కాలంలో ఉన్నటువంటి వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నట్లుగానే వీళ్ళకు అది దొరికిందని చెప్పేసి ఆయన వెంబడిద్దాం అని చెప్పేసి ఓ నమ్మకం చేత ఆయన వెంబడించారు. ఇవాళ కూడా క్రైస్తవులోనికి వస్తున్నటువంటి చాలా మంది ఏదో ఒక దాన్ని చూసి, అద్భుతాలు చూసి ఆయన వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన వెంబడిస్తూ వస్తూనే ఉన్నారు. ఇలా వెంబడించే తరుణంలో వారికి కష్టాలు వస్తే, వారికి నష్టాలు కలిగితే, వారు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటే, వారు అడుగుతున్నది దేవుడు ఇవ్వలేకపోతుంటే, వారు కోరుకున్న ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వలేకపోతుంటే, వారు కోరుకున్న ఉద్యోగంలో వారికి సంతృప్తి చెందలేకపోతే, ఇదిగో వెంబడిస్తున్న వీరు వెనకబడిపోతున్నారు. క్రైస్తవ్యంలో చాలా వరకు మునుపు ఉన్న భక్తి లేదు, మునుపు ఉన్న ప్రార్థన లేదు. మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన శక్తి ఇవాళ క్రైస్తవ్యంలో కనుమరుగైపోయింది. ఎక్కడో కొంతమందిలో కనబడుతుంది ఆ శక్తి, ఎక్కడో కొంతమందిలో కనబడుతుంది ఆ ప్రభావం. నిజంగా ఇవాళ దేవుని శక్తిని కనబరిచే వాళ్ళు తక్కువైపోయారు, వారిని వారు చూపించుకునే వారు ఎక్కువైపోయారు. ఈ దేవుని వెంబడిస్తున్న వారే, యేసు ప్రభుని అనుసరిస్తున్న వారే తక్కువైపోతూ ఇదిగో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరాలను చూపిస్తూ ప్రజలకు దగ్గర అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభువుని దగ్గర చేసేవాళ్ళు తక్కువైపోయారు. ఇవాళ నీ ప్రవర్తన ఎలాగుంది? యేసు ప్రభుని పరిచయం చేస్తుందా? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ కష్టంలో, నీ కష్టం నుంచి ఆయన కడదేర్చగలండి, ఆ కష్టాల నుంచి విడిపించగల సమర్థుడు యేసు ప్రభు అని చెప్పి, నీ దుఃఖమును, నీ యొక్క హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, నీ హృదయానికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీ పాపాలన్నిటి నుంచి విడిపించగలిగిన యేసు ప్రభువు ఆయన ఉన్నాడు. ఆయన ధైర్యము పరచగలిగిన వాడు, ఆయన పక్కనే ఉండి సమస్తమును కార్యాలను చక్కబెట్టగలిగిన దేవుడు అని నమ్ముతున్నా కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై ఏమాత్రం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి
వాళ్ళ స్వలాభాల వైపు తిరుగుతున్న వారే. ప్రార్థనలు కష్టాలు వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు. ఇదిగో నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప, ఈయన నమ్మితే నాకు మోక్షం ఉంది, ఈయన నమ్మితే నాకు పరలోకం ఉంది, ఈయన నమ్మితే నేను బాగుపడతాను, ఇదిగో ఈ లోకములు నాకు ఏది లేకపోయినా కూడా యేసు ఉంటే చాలు అనుకునేటువంటి మనస్సు ఎవరికి లేదు. లోకములో నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు అనేటువంటి మనస్సు ఎవరికి లేదు. ఈ పేతురు వాళ్ళంతా శిష్యులుగా మార్చబడ్డారు యేసు ప్రభువుకి. ఒకానొక సమయం వచ్చింది, యేసు ప్రభువుని ఆ సైనికులు వచ్చి పట్టుకొని పోతూ ఉంటే పేతురు ఇంతవరకు దగ్గరగా వెంబడించిన ఆయన దూరంగా వెంబడించడం ప్రారంభించాడు. చదవండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవుననే చూడవలని బంట్రోతులతో కూడా కూర్చుండి. చాలా మంది దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కలుగుతున్నటువంటి వ్యాధిని, వాళ్ళు కలుగుతున్నటువంటి సమస్యను బట్టి ఏమవుతున్నారు, లోకములో ఇబ్బందులు కలుగుతున్నాయి, నువ్వు క్రైస్తవుడివి కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా అనేటువంటి మాటలు రాగానే వాళ్ళు మందిరానికి మానేసుకుంటున్నారు, వాళ్ళు భక్తిని తక్కువ చేసుకుంటున్నారు. ఇదిగో సంఘములో వారికి పదవులు లేవని చెప్పేసి, సంఘములో వారి గొప్ప స్థానంలో వాళ్ళకి కేటాయించడం లేదని చెప్పేసి, నా మాట నెగ్గడం లేదని చెప్పేసి, నా మాట వినట్లేదని చెప్పేసి, అప్పటి వరకు సంఘములో బాధ్యత కలిగి పనిచేసిన వారు ఇదిగో పదవుల కోసం, ఆస్తుల కోసం నా మాట వింటలేరని చెప్పేసి, నాదే నడవాలని చెప్పేసిన వాళ్ళు వాళ్ళ మాట వినకపోయేసరికి చర్చికి దూరం అవుతున్నారు. చర్చికి దూరం అవుతూ దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతూ ప్రార్థన దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతూ లోకానికి దగ్గరైపోయి లోకములో వాళ్ళు ఉండిపోతున్నారు. ఇలాగ లోకంలోనికి వెళ్ళిపోతున్న వారిని మరలా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని లాగి రక్షించాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇదిగో అనేక మంది అన్యులైనటువంటి వాడు, రక్షణ లేని వారు, రక్షణ లేని వారికి రక్షణ కలగజేయాలంటున్న వీరికి ఇదిగో క్రైస్తవులకు వచ్చి కూడా యేసు ప్రభు నమ్ముకుంటూ కూడా మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నారు, మరలా లోకంలోనికి కలిసిపోతున్నారు, లోకం వెంబడి వెళ్ళిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు, సేవకులను వెంబడిస్తున్నారు, సంఘ పద్ధతులను వెంబడిస్తున్నారు, ఆచారాలను వెంబడిస్తున్నారు. క్రీస్తును వెంబడించే వారు తక్కువైపోయారు. మరలా క్రీస్తును వెంబడించే తరము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేపబడును గాక. ఆమేన్. క్రీస్తును అనుసరించే వాళ్ళు డబ్బు వైపు చూడరు, క్రీస్తును అనుసరించే వాళ్ళు సేవకుని వరాల వైపు చూడరు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు లోకములో ఉన్నటువంటి పెత్తనాల వైని వెంబడించరు. ఇదిగో క్రీస్తుని అనుసరించే వాళ్ళు, యేసు క్రీస్తు ప్రభు మనస్సు కలిగినటువంటి వాళ్ళు, యేసు ప్రభు మనస్సును కలిగి నడుచుకునే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి జీవించే విధానాన్ని అలవాటు చేసుకుంటారు. ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా, పరిస్థితుల్లో వేరుగా ఉన్నా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రాలు లేకపోయినా, ఏమి లేకపోయినా, నేను నా హృదయములో కొలువై ఉన్న యేసు ప్రభువుని అనుసరిస్తాను అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. వారు మరలా లేపబడుదురు గాక. దైవ శక్తి చేత, దైవ ప్రభావము చేత అనేకులు నడిపించబడుతూ పడిపోతూ ఉన్నారు. పడిపోయిన చోటనంటే దేవుడు మరలా వారిని లేపును గాక. ఇదిగో దూరం నుంచి వెంబడిస్తున్న పేతురు దేవుని యేసు ప్రభువుని ఎప్పుడైతే దగ్గరగా వెంబడించాడో అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు, రోగాలను బాగు చేయడం మొదలు పెట్టాడు, స్వస్థత కార్యాలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, యేసు ప్రభు చెప్పినట్టుగా చేయడం బట్టి అనేకమైన కార్యాలు చూసిన ఈయన యేసు ప్రభుని పట్టుకొని పోగానే దూరం నుంచి వెంబడిస్తున్న పేతురు ఇదిగో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. దేవునికి నువ్వు దూరం అయిపోతే అబద్ధాలు మాట్లాడతావు, దేవునికి నువ్వు దూరం అయిపోతే ఇదిగో లోకానికి దగ్గరైపోతావు, దేవునికి దూరం అయిపోతే ఇదిగో లోక స్నేహాల వైపు వెళ్ళిపోతావు, వ్యభిచారాలకు వెళ్ళి అలవాటు అయిపోతావు, లోకములో ఉన్నటువంటి మలినానికి మరలా అలవాటు అయిపోతావు. నీవు దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి దగ్గరగా రావాలి, దేవుని వెంబడించాలి, దగ్గరగా ఉండి వెంబడించాలి. గొర్రె తన కాపరిని వెంబడించినట్లుగా నేను యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నప్పుడు హృదయంలో సంతోషం,
డబ్బు ఇవ్వని సంతోషం, మనిషి ప్రేమ ఇవ్వలేని సంతోషం, ఉద్యోగం ఇవ్వలేని సంతోషం, సుఖభోగాలు అనుభవించేనా ఆ సంతోషం రానిది యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించి వెంబడిస్తే ఎవ్వరు కూడా తీసివేయలేని సంతోషాన్ని ప్రభు మనకిస్తాడు. ఆ సంతోషం నీవు పరిపూర్ణము చేసుకోవాలంటే ప్రార్థన మానవద్దు, ఉపవాస ప్రార్థన మానవద్దు, యేసు ప్రభుని విడిచిపెట్టవద్దు. శ్రమలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా కూడా యేసు ప్రభుని దూరం మాత్రం వెంబడించవద్దు. దూరంగా వెంబడిస్తే దేవునికి నీవు దూరం అయిపోతే అబద్ధాలు మాట్లాడుతావు, మనుష్యులు నేను గుర్తుపడతారు. ఏమని? నీవు అలాగుంటుండే వాడివి, ఏంటి ఇలాగైపోయావంటారు. ఇదిగో ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తే నీవు ఏంటి ఇలాగైపోయావు, ఒకప్పుడు వేటికి చోటివని నీవు ఇప్పుడు అన్నిటికీ చోటిస్తున్నావు. ఏమైపోయింది నీ పరిస్థితి? పతనమైపోయావేమో దేవునికి దూరం అయిపోయి. ఈ రోజు నీ ప్రవర్తన సరి చేసుకో. నేను బాగానే ఉన్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకేమి గొప్ప గొప్ప ప్రదేశాల్లో ఉంటున్నాను, గొప్ప స్థానంలో ఉంటున్నానని చెప్పేసి పనిలో బిజీ అయిపోయి ప్రార్థన మానినవా? పనిలో బిజీ అయిపోయి బైబిల్ చదవడానికి కూడా సమయం లేకుండా అయిపోతున్నావా? ఇదిగో నాకు ఎంత పనులున్నాయంటే రెస్ట్ తీసుకోలేనంత పనులున్నాయని చెప్పేసి దేవుని దూరం పెట్టావేమో. ఈ దూరము నీకు కీడు కలగజేస్తుంది, ఈ దూరము నీకు నష్టాన్ని కలగజేస్తుంది, ఈ దూరము నిన్ను పాడు చేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వడం చేస్తుంది. అందుకే ఇది యేసు ప్రభువుని దగ్గరగా వెంబడించాలి. పేతురు తన తప్పును తెలుసుకొని ఆయన ముఖంలో చూడగా పశ్చాత్తాపడి బయటికి పోయి ఏడ్చాడు. 3 సార్లు అబద్ధం మాట్లాడినందుకు. తర్వాత 3 సార్లు అబద్ధం ఆడిన ఈ పేతురు దూరమైనందుకే కదా అని చెప్పి పశ్చాత్తాపడి యేసు ప్రభు ఇలాగ మాట్లాడాడు, కోడి కూయకు మునిపే నువ్వు 3 అబద్ధాలు మాట్లాడతావు అని చెప్పి నా మాటలు జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆ తర్వాత చేసిన తప్పుని ఇంకొకసారి చేయకూడదని చెప్పేసి యేసు ప్రభువుని మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన్ను అనుభవించాడు. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన ఈ పేతురు ప్రసంగిస్తే వేల వేల మంది మార్చబడుతున్నారు, వేల వేల మంది రక్షించబడుతున్నారు, వేల మంది క్రీస్తు వైపు తిరుగుతున్నారు. ఒకప్పుడు చేపలు పడితే గాని నా జీవనం నడవదంటున్నాడు. చేపలు పడితే నేను బంగారం సంపాదించుకోవచ్చు, వాటిని నమ్మి. చేపలు పడితే వెండిని సంపాదించుకోవచ్చు, చేపలను అమ్మితే నేను సిరులు సంపదలు ఆస్తులని పోగు చేసుకోవచ్చు అన్న ఈ పేతురు పరిశుద్ధాత్మను పొందుకొని దేవాలయంలోనికి వెళ్తుంటే అక్కడ కుంటివాడిని చూసి, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని అంతకు మించిన శక్తి కలిగిన నామము యేసు నామము, ఐశ్వర్యము కలిగిన నామము, సమస్తమును సృష్టించిన జగదైక రక్షకుని నామము యేసు నామం ఉంది. ఆ నామముతో నిన్ను నేను ఇదిగో యేసు నామములో నిన్ను నడవమంటున్నానని చెప్పేసి అన్నిటికంటే గొప్ప నామమును ఉచ్చరించిన ఈ పేతురు అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు దేవునికి దగ్గరయ్యి. ఇవాళ నీవు దేవునికి దగ్గరైతే, ఇవాళ నీవు దేవునికి ప్రార్థన చేస్తే, మళ్ళా కోల్పోయిన ప్రార్థన, గంటల తరబడి చేసిన ప్రార్థన నిమిషాల్లోకి వచ్చేసింది. బాగా చేసుకుంటున్న ప్రార్థన, బాగా వాక్యం చదువుతున్నా కూడా నీవేమైపోయావు? దేవుడు చేసిన అద్భుతాలకు దేవుని అలాగలగా అనుసరిస్తూ పడిపోయిన నీవు మరలా లేపబడాలి, మరలా దేవుని దగ్గరగా అనుసరించాలి. నా విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. 2018వ సంవత్సరం జూన్ 12వ తేదీన ఉదయం 8 గంటలకు ఒక దర్శనం దేవుడిచ్చాడు. ఆ దర్శనం చూశాను. ఆ దర్శనం చూసిన తర్వాత ఏదో మామూలుగా ఉంటది ఈ దర్శనం, ఎందుకులే అని చెప్పేసి పట్టించుకోలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళా అదే మాటి మాటికి కనబడింది. వచ్చిరాని ప్రార్థనతో, ఏంటయ్యా ఇది, ఏంటి మాటి మాటికి నాకు కనబడుతుందని చెప్తే, నిన్ను నేను సేవకు పిలుస్తున్నానని చెప్పాడు. సేవ చేయాలంటే చదువుకోవాలి, మంచిగా ఆస్తులు ఉండాలి, సేవకుని కొడుకైతేనే సేవ చేయాలి, మనట్లో చేయకూడదని చెప్పేసి సైలెంట్ గా ఉన్నా. 2020 సంవత్సరమే దేవుడు అభిషేకించుకొని వాడుకోవడం ప్రారంభించాడు. అలాగ అభిషేకించి వాడుకుంటూ ఉంటే నేను ఉంటున్న సంఘములోనే, నేను పనిచేస్తున్న సంఘములోనే వీడు ఎదిగిపోతాడు, వీడిని ఉండనివ్వకూడదని చెప్పేసి కొంతమంది అసూయ చేత బయటికి పంపించేశారు. వీడు ఎదగకూడదు, వీడి మీద నిందలు మోపుదామని చెప్పేసి నిందలు మోపి అవి చేసి ఇవి చేసి పంపించేశారు. సరే అని చెప్పేసి అభిషేకం కలిగిన వాడిని కదా, అభిషేకించబడ్డాను, సేవకుని వలె ఉన్నాను కదా అని చెప్పేసి 6 నెలలు ప్రార్థన చేస్తూ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ప్రభా, నాకు ఏదైనా ఒక ఊరు చూపించండి, ఈ ఊర్లో చచ్చినా నేను సేవ చేయను, ఈ ఊర్లో చచ్చినా నేను సేవ చేయనయ్యా,
వేరే ఊరికి నన్ను తీసుకెళ్ళండి అయ్యా, ఈ వేరే ఊర్లో చావడానికి నేను సిద్ధం, అక్కడ పని చేస్తానయ్యా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నీవు ఇక్కడే సేవ చేయాలి, నువ్వు మదిలోని సేవ చేయాలన్నాడు. సరే ప్రభా, మదిలోని సేవ చేస్తానని అనుకుంటూ ఉన్నాం. అలా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల ద్వారా ఇబ్బందులు కలిగాయి. మరలా అక్కడ సమాజంలో సంఘంలో వాళ్ళ తుక్కు నుంచి ఒకటి ఉంటే, మరలా ఇంట్లో కూడా సమస్యలే. ఇంట్లో తల్లి నుంచి పోరు, ఇంట్లో ప్రతి ఒక్క నుంచి నీ ఇబ్బందులు. ఇంట్లో అమ్మ మందు తాగి నువ్వు చచ్చిపోతావా, నేను చచ్చిపోమంటావా, మందు తెచ్చిస్తాను తాగి నువ్వు చనిపో అంటుంది. ఇదిగో ఇది మా ఇల్లు, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలంటట్టుగా మాట్లాడింది. వాళ్ళిల్లు కదని చెప్పేసి మీరే ఉండండి అని చెప్పేసి 11 గంటలకు అలా ఊరి బయటికి వెళుతూ ఉన్నాను. ఎక్కడైనా సేవకుడు సేవ చేయగలడు, ఎక్కడైనా యేసు ప్రభు గురించి చెప్పగలుగుతానని చెప్పేసి ఒక ధైర్యం చేత ఏమి తీసుకెళ్లకుండా అలా వెళ్ళిపోయాను. అప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు ఏమని, పొలిమేర దాటితే ఊరు దాటినట్లు అని చెప్పేసి. ఒక 5 అడుగులు నేను పొలిమేర దాటుతూ ఉండగా ఏడ్చుకుంటూ, ఒకసారి ఈ ఊరికి నేను జీవితంలో వస్తానో రానని చెప్పి అలా ఏడ్చుకుంటూ ఇలాగ తిరిగేపాటికి నేను నా చెవులు వినగలిగినంత స్వరాన్ని నా చెవులో దేవుడు వినిపించాడు. ఆనందు, వెనక్కి తిరుగో, నేను మదిలో నిన్ను నిలబెట్టుకొని గొప్ప సేవ జరిగిస్తాను అని దేవుడే మాట్లాడాడు. ఆ స్వరాన్ని పట్టుకొని విని ఇంటికి వచ్చాను. మళ్ళొచ్చావు అని చెప్పిందమ్మ. మళ్ళొచ్చావు ఇంటికి అని చెప్పేసింది. ఆ పోయే ఒడుగులు పోవచ్చు కదా, ఎందుకు వచ్చావు అని చెప్పేసింది. ఏం లేదు అని చెప్పి స్వరం వినబడిందని ఏం చెప్పకుండా సైలెంట్ అయిపోయింది. మరలా పోరు ఎక్కువైపోయింది. మరలా అది ఎక్కువైపోతే మళ్ళా ఇలాంటి టైం అప్పుడు రాత్రి మళ్ళా ఏ ఇంట్లో ఉండకూడదు, నువ్వు ఉంటే మనశ్శాంతిగా ఉండదు, పో పో అని చెప్తుంటే మళ్ళా అప్పుడు ఏమి ఏం తీసుకోపోలేదు కాబట్టి ఇప్పుడు ఒక జత అయిన బట్టలు పెట్టుకుందామని చెప్పి ఒక బట్టలు జత పెట్టుకునేసి బైబిల్ పెద్దదాని కవర్లోకి ఇరికించుకునేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే మా తమ్ముడు ఇంకొంతమంది వచ్చి మళ్ళా తీసుకొచ్చి పెట్టారు. మళ్ళా తీసుకొచ్చిన తర్వాత అలాగే సంఘానికి వాడు వద్దన్నా కూడా అలాగే వెళుతూ ఉండగా వారు ప్రార్థనలు దేవుడు మాట్లాడాడు. సంఘం వేసుకున్నాము అవతలి ఏరియాలో, ఇదే ఊర్లో సంఘం కట్టుకున్నాము. ఆ సంఘం జోలికి కూడా వచ్చి ఇది మాది చర్చ్ అని చెప్పేసి నేను రూపాయి పోగేసుకొని కట్టుకున్న మందిరానికి వాళ్ళు వచ్చి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళా ఇంటి దగ్గరే ప్రారంభించాము. ఇంటి దగ్గర ప్రారంభించిన నువ్వు చేయకూడదని చెప్పాను. ఎటు చూసిన నాకు ఇబ్బందులే కలుగుతున్నాయి, ఎటు వెళ్ళిన నాకు ఈ నిరాశ కలుగుతుంది, అసలు సేవకునికి ఎందుకు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అన్నారు. నువ్వు నిజంగా ఇక్కడ సేవ చేయట్లేదు, నీకు శ్రమలు వస్తున్నాయి, నువ్వు సేవకుడు కాదు, మానే సేవ అని చెప్పేసి చాలా మంది అన్నారు. అలాగంటున్న వేళ ఒక సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడి 90 రోజులు ఉపవాసం ఉండాలన్నాడు. అలాగే ప్రార్థన చేసుకున్న నాతో కూడా దేవుడు మాట్లాడాడు. 90 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని చెప్పాడు. ఏ మాంసం లేదు, ఏ అన్నం లేదు, ఏమీ లేదు, పండ్లు కొంచెం రాత్రికి రేపటి శక్తి కోసం టిఫిన్ చేసుకునేవాడిని. అలాగే 90 రోజులు చేసేసి ప్రార్థన చేసుకున్నాను. ఆ 90 రోజులు 2022 నవంబర్ 7వ తేదీన పరిశుద్ధాత్మ శక్తిని నేను అనుభవించాను. పరిశుద్ధాత్మ శక్తిని నేను అనుభవించిన ఆనాటి నుండి ఇదిగో దేవుడు అద్భుతాలు చేస్తూనే వచ్చాడు, అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. ఇద్దరితో ప్రారంభించబడిన సేవ ఇప్పుడు 30 మంది కుటుంబాలతో పాటు దేవుడు సంఘాన్ని నింపుతూనే వస్తూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాన్ని చనిపోదాం అనుకున్న నన్ను ఇదిగో చావు బ్రతుకుల్లో ఉంటున్నటువంటి అంతకుముందు చిన్నప్పుడు చచ్చిపోతానంటున్న నన్ను దేవుడు బ్రతికించి సేవలోనికి నడిపించాడు. ఇదిగో సేవ చేయలేను, బయటికి రాలేను, మనుషులతో ఎలాగ ఉండాలో తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో ఎక్కడ సేవ చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి. అయితే ఒక్కటే నాకు తెలిసింది, దేవుడు చెప్పినట్లుగా చేద్దామని చెప్పేసి ఒక సంస్థలో చేరాను. ఆ సంస్థ నుంచి మళ్ళా దేవుడు బలంగా వాడుకున్నాడు. మళ్ళా నేను సపరేట్ గా నేను వాడుకుంటాను అని చెప్పేసి మళ్ళా దాని నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ అనేకులు బాప్తీసాలు ఇవ్వడం, అనేకులకు గొప్ప కార్యాలు, అనేకులు దేవుడు అద్భుతంగా వారి జీవితంలో కార్యాలు చేయడం, అనేకుల పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఇదిగో దేవుని ఎరుగని వారు సైతము దేవుని యొద్దకు తిరపడానికి దేవుడు కృప చూపించాడు. ఓ రోజు వాళ్ళు మీటింగ్ చేశారు, నువ్వు ఇక్కడ సేవ చేయకూడదని చెప్పేశారు, నీవు ఇక్కడ ఉండకూడదని చెప్పారు. అయితే వాళ్ళు నేనన్నాను, నేను ఎవ్వరింటికి వెళ్ళి మీరు మా చర్చికి రండి అని పిలవలేదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సేవ జరుగుతుందని చెప్పేశాను. నీ ఇంట్లో నువ్వు పెట్టుకోకూడదని చెప్పారు, నీ ఇంట్లో నువ్వు సేవ చేయకూడదు, నీ ఊర్లో సేవ చేయకూడదని చెప్పాను. సరే అని చెప్పేసి నేను అలాగే చూసుకుంటాడు అని చెప్పేసి మేమైతే ఎవ్వరి జోలికి వెళ్ళము.
ఎవరిని సంఘానికి రండని పిలవము, ఎవరిని కూడా మేము పిలవము అని చెప్పేసి అన్నాము. కానీ ఎవరిని పిలవకుండానే సంఘాన్ని దేవుడు నింపేశాడు. తండ్రి ఆకర్షించితేనే గాని ఎవడు దేవుని ఎద్దుకు రాడున్నట్లుగా, ఇదిగో ఇవాళ నేను చిన్నవాడిని, నా విషయంలోనే దేవుడు నిలబెట్టుకొని ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, 22 ఏళ్ల 23 ఏళ్ల ఈ వయస్సు కలిగినటువంటి వాడి విషయంలో దేవుడు ఇంత కార్యాలు చేస్తున్నప్పుడు, ఇదిగో అనుభవం కలిగి ప్రార్థనలో ముందుకెళ్తున్న నీ విషయంలో దేవుడు ఎంత కార్యాలు చేస్తాడు. ఆయన వెంబడిస్తే సంతోషమే, ఆయన వెంబడిస్తే సమాధానమే, ఆయన వెంబడిస్తే కష్టములో కూడా నవ్వగలము నిండుగా, మనస్ఫూర్తిగా. కష్టం ఎదురున్నా, చావు ఎదురైనా, మరణ పడక మీద పడుకున్నా దేవునితో చెంతకి వెళుతామన్న విశ్వాసమే తప్ప ఆ క్రైస్తవుని ఏది ఓడించలేదు. ఆ నమ్మకము చేత ఉండాలి క్రైస్తవుడు. అందుకే మీరంతా కూడా దేవుని దగ్గరగా వెంబడించాలి, దేవుని దగ్గరగా వెంబడించాలి. సేవకులు చాలా మంది పడిపోయారు. నేను అలా ఉండకూడదు. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఇవాళ ఈమె ప్రార్థన చేస్తూ కూడా గొడవలు పడుతుంది, కోపడుతుంది, దేవుని మీద అలుగుతున్నాడు. దేవుని మీద ఎవరు కూడా అలగకూడదు, దేవుని ఎవరు నిందించకూడదు. మనం చేసిన తప్పులకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు, మన పాపములకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. అంత మనస్సు కలిగి మనమైనా ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి, ఇతరుల పట్ల సమాధానంగా ఉండాలి, ఇతరుల పట్ల ప్రార్థనలు చేయాలి. వారు బాగుపడుతుంటే సంతోషపడాలి, వారు కృంగిపోతుంటే వారి కోసం ప్రార్థన చేయాలి, వీలైనంత సహాయం చేయాలి. ఇవాళ మనిషి నుంచి ఆశించే వారు ఎక్కువైపోయారు, మనిషి నుంచి ఏదో ఒక ఫలాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ సంఘానికి వెళితే ఈ అద్భుతాలు జరుగుతాయంట, ఇక్కడికి ఈ సేవకుని దగ్గరికి వెళితే ఇది జరుగుతుందంట, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని సేవకులను వెంబడిస్తున్న ఓ విశ్వాసులారా, మీ చూపు క్రీస్తు నుండి సేవకుని మీదకి వచ్చింది. ఆ సేవకు నుంచి మరలా క్రీస్తు మీదకి వెళితే క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ఇదిగో మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుందన్న వాక్యము నెరవేర్చుకోండి. ఆయన విషయంలో ఆయనకు దగ్గరయ్యి ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించండి. నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నాకు అంత ఇవ్వండి, నేను బీదవాడిని, నేను పేదవాడిని, నాకు ఏమీ లేదు, నన్ను ఏం చేయలేదు, నేనేం చేయలేకపోతున్నా, నా పరిస్థితి లాంటిదని చెప్పేసి ఇది కాదు ప్రార్థన. నీ పరిశుద్ధాత్మ శక్తిని నన్ను తాకండి, నీ పరిశుద్ధాత్మ వరము చేత నన్ను తృప్తిపరచండి, నీ కమనీయమైనటువంటి స్వరాన్ని నాకు వినిపించండి, నీ చిత్తాన్ని చేసే మనస్సు నాకు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి మేలు కలగటానికై సమస్తమును సమకూర్చబడి జరుగుతుంది. వారికి మేలు కలగటానికై సమస్తము సమకూర్చబడి జరుగుతుంది. ఇలాగంటారు చాలా. ఆశపడి తిని నేను అందని వాటి కోరుకున్నదేది రాలేదానే, కోరుకున్నదేది రాలేదని నా చింతలోనే మునిగితిని, చింత మునిగిన నేను మరచితి ప్రార్థనను, వాక్యము నాకు గురుతుకు వచ్చినము, ఏ వాక్యము నెరవేరదని నాలో నేనే అనుకొని కృంగితి. శ్రమ కలుగును అయినను ధైర్యము విడువకు నేస్తమా, వారే అయిన వారే నిన్ను మరచిన మరువని దేవుడు ఉన్నాడు నీకు, నిన్ను విడచిన వారు ఉన్నను విడువని దేవుడు ఉన్నాడు నీకని మరువకు నేస్తమా,
మరువకు నేస్తమా. లేదయ్యా, నాకు కష్టాలే బంధువులు అయినారుగా, నాకు శ్రమలే నా సొంత వారైనారుగా, నాకు అయినా వారెవరైనా ఉన్నారంటే నా బాధలే, నా శ్రమలే, నా ఇబ్బందులే గాని ఎవరు లేరు నా వారు అని నీవు ఇలా మనసులో అనుకొనినట్లయితే, నీ శ్రమల నుండి, నీ దుఃఖము నుండి, నీ బాధల నుండి నిన్ను విడిపించే యేసు ఉన్నాడు, నిజ స్నేహితుడు, నీ నిజ స్నేహితుడు. కనిన తల్లి, పెంచిన తండ్రి మరచిన గానే, కనుకు తీయక మరువని వాడు యేసు ప్రభువేగా. నీనా యేసు ప్రభువేగా. కష్టపడ్డాను, ఇదిగో లేనప్పుడు నా వైపు ఎవరు చూడలేదు, ఇప్పుడు సంపాదిస్తుంటే అందరు నా వైపు వస్తున్నారు. అవును, మనుష్యులు నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి, ఉన్న పలుకుబడిని బట్టి నీ దగ్గరకు వస్తారు. నీలో ఏది ఆశించకుండగా నీకు పరలోకం ఇవ్వాలని చెప్పి నిన్నుగా ప్రేమించుచున్న యేసు ప్రభువుకి ఇంకా నీవు దూరంగా ఉన్నావేమో. ఇంకా నీ మనస్సు చేత, నీ అడియాశల చేత, నీ పనుల చేత దేవుని మనస్సుకు ఇంకా నీవు ఆయన మనస్సు నొప్పిస్తూ దూరం అయిపోతున్నావేమో. నడిచి నడిచి అలసిపోతున్నావు, భక్తి చేయలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు ఉపవాస ప్రార్థన చేయడం, నా వల్ల కాదు ప్రార్థన చేయడం, ఎంతని చేతును, ఎన్ని రోజులైతుంది దేవుని అడుగుతూ ఉన్నాను, ఉపవాసం ఉంటూ ఉన్నాను, అయినా మేలు కలగట్లేదే నా విషయంలో అని చెప్పి ఇలా నీ మనసులో అనుకుంటున్నావా? దేవునికి దూరంగా ఉంటే ఇలాంటి ఆలోచన వచ్చాయేమో. ఈరోజు దేవునికి దగ్గరికి రా. ఆయన దగ్గరికి వస్తే ఎంత సంతోషం ఉంటుందో, ఆయన దగ్గరికి వస్తే మర్మాలు తెలియపరచబడతాయి, ఆయన దగ్గరికి వస్తే శాంతి ఏంటో తెలుస్తుంది, ఆయనకు దగ్గరికి వస్తే నిజమైన ప్రేమ విలువ తెలుస్తుంది, ఆయన దగ్గరికి వస్తే నిజమైన శాశ్వతమైన ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది, ఆయన దగ్గరికి వస్తే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుస్తుంది, నిజమైనటువంటి తల్లి ఎలాగ ప్రేమిస్తుందో, నిజమైన తండ్రి ఎలాగూ ప్రేమిస్తాడనేది ఆయన ఎద్దుకు వస్తే తెలుస్తుంది. ఆయన ఎద్దుకు రండి, దూరంగా ఉండవద్దు. ఘోర పాపం చేసి దూరం అయిపోయిన మనల్ని అందని శిఖరములో ఉంటున్నటువంటి, పరలోకములో ఉన్నటువంటి దేవుడు వీరు నన్ను కనుగొనలేరని చెప్పి పరిశుద్ధాత్మగా ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎంత విచిత్రమైన ప్రేమ, ఎంత ప్రేమ! ఇదిగో నీ దగ్గర నేను ఇలాగుంటేనే, నువ్వు నా దగ్గర ఇలాగ ఉంటేనే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నాకు ఇది చేస్తేనే నేను నీకు ఇది చేస్తాను అనేవాడు ఉన్న ఈ సమాజంలో నీ నుంచి ఏది ఆశించకుండా నిన్నుగా ప్రేమించే యేసు ప్రభుకి నువ్వు ఇంకా దూరంగా ఉన్నావేమో. ఈరోజు దగ్గరైపోవాలి. ఇదిగో నాకున్నటువంటి పనులే నాకు నేను దేవుని దూరం అయిపోతున్నా. అయితే పని చేస్తూ ప్రార్థన చేయి, పనులు చేసుకుంటూ ప్రార్థన చేయి, ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేయి. దేవుని అడుగుతున్నావు కానీ ఇంకా ఫలం రాలేదని చింతలో ఉన్నావా? ఇక ఏ మాత్రం కూడా నాకు లాభము లేదని చెప్పి దేవునికి దూరం అయిపోవడమే శరణం అనుకుంటున్నావా? ఇక ఏ దేవుడు నన్ను బాగు చేయలేడు, నాకు మరణమే శరణం అనుకుంటున్నావా? ఇదిగో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దూరంగా వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి రా, దేవుని యొద్దకు రా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రమ్మంటున్నాడు. నేను పాపంలో ఉన్నాను కదా, నేను వ్యభిచారంలో ఉన్నాను కదా, నేను దొంగతనంలో ఉన్నాను కదా, నేను ఇలాంటి మనిషిత్వం కలిగినటువంటి వాడు, నాలో చెడే ఉంది కానీ మంచి లేదు. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన వద్దకు నడిపిస్తాడా? ఎంతటి ఘోర పాపినైనా కూడా దగ్గరకు పిలిచి ఒప్పుకుంటే ప్రతి పాపాన్ని కడిగి వేసి
పరిశుద్ధపరచి తనలాగే ఉండాలని ఆహ్వానించుచున్న యేసు ప్రభు యొద్దకు రండి. ఆయన యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని కరుణించి కాపాడి, ఇదిగో యేసు ప్రభు నమ్ముకున్న మనిషి ఎలాగు ఉంటాడో ప్రపంచానికి నిన్ను నిలబెట్టి చూపిస్తాడు. తెలివి లేదని కాదు, ఉద్యోగం వ్యాపారం లేదని కాదు, చదువు లేదని కాదు, క్రీస్తు కలిగిన మనిషి ఎలాగూ ఉంటాడో ప్రపంచానికి నిన్ను బట్టి రుజువు చూపించాలనుకుంటున్నాడు. అనేకుల విషయంలో రుజువు చూపించాడు. ఇవాళ ఈ తరంలో నీవు నేను ఉన్నాము. నిన్ను బట్టి దేవుడు తన శక్తిని కనపరచాలనుకుంటున్నాడు. అంత్యకాలములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మరలా రగలాలని చెప్పే, మరలా క్రైస్తవ్యంలో ప్రార్థన మంటలు సగ రగలాలని చెప్పే నీకు శ్రమను దగ్గర చేస్తున్నాడు. కారణం, నీవు శ్రమలో కూడా దేవుని స్తుతించగలవు, ఇబ్బందుల్లో కూడా దేవుని స్తుతించగలవు, ఇరుకులో కూడా దేవుని స్తుతించగలవు అన్న నమ్మకము చేత ఇదిగో అలాంటి విశ్వాసము నీకు కలగాలని చెప్పేసి నిన్ను క్రైస్తవుడు శ్రమ వచ్చిన, క్రైస్తవుడు ఇబ్బంది వచ్చిన, క్రైస్తవుని గొంతు మీద కత్తి పెట్టి నువ్వు మరణమవుతున్నావు మరుక్షణంలో అంటున్నా కూడా కళ్ళలో ఆ పౌరుషము, కళ్ళలో మెరుపు, ఇదిగో మాటలో గంభీరము, ఇదిగో ఆ ప్రార్థన విశ్వాసము తగ్గకుండా మరలా తరాన్ని మరలా లేపాలని చెప్పి యేసు ప్రభువారు ఈరోజు నీవు నేను దూరంగా ఉన్నానని చెప్పేసి దగ్గరికి రండి, మరలా పోగొట్టుకున్నటువంటి దాన్ని మరలా రెండంతలుగా ఇస్తానని చెప్పేసి యోబును ఆశీర్వదించాడు. ఎలీషాకు రెండంతల ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, ఆత్మను ఇచ్చిన దేవుడు ఇవాళ నీకు నాకు తన పరిశుద్ధాత్మను ఇచ్చి ప్రపంచం ఎదుట గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈ దేవుని నీవు అనుసరిస్తున్నావు. ఏ స్వార్థము లేని దేవుణ్ణి, ఏ నిష్కలంకమైన దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి నీవు నేను వెంబడిస్తున్నావు. వచ్చిన శ్రమలను బట్టి మనం దూరమైపోయాం. మరలా శ్రమలు మంచివి కాదని చెప్పి, ఆ శ్రమలు మనల్ని ఏం చేయలేమని చెప్పేసి మరలా యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించు. మరలా మునుపు కంటే అధికమైన శక్తి చేత నీవు రెండంతల ఆత్మ చేత, రెండంతల మేలు చేత, పేతురు ఏ విధంగా అయితే ధనం వైపు చూడకుండా, చేపల వైపు చూడకుండా ఏ విధము చేతనైతే ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి క్రీస్తు యేసు నామమే ఉన్నదని చెప్పి ఆ ధైర్యం ఆ వ్యక్తిగా ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఇదిగో దేవుణ్ణి నిండుగా ఆరాధించడాన్ని బట్టి, యేసు ప్రభుని మనస్ఫూర్తిగా వెంబడించడాన్ని బట్టి ఆయనకు ఆ విశ్వాసం వచ్చింది. నీవు నేను కూడా యేసు అను నామాన్ని కలిగిన ఆస్తిని సంపాదించుకుంటే, ప్రార్థనని ఆస్తిని సంపాదించుకుంటే, వాక్యం అనే ఆస్తిని సంపాదించుకుంటే మన ఆస్తి ఎవడు దొంగలించలేడు. ఈ ఆస్తి నీవు నేను ఇవాళ సంపాదించుకోవడానికి యేసు యొద్దకు రండి, యేసు ప్రభు దగ్గరికి రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమేన్. అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ఆయన బలము కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. శక్తి తగ్గలేదు. అప్పుడులాగే ఇప్పుడు ప్రార్థన చేస్తే, మునుపు వలె మరలా దేవుని ఎదుట మోకరిస్తే, అప్పుడు ఎన్ని అద్భుతాలు బైబిల్లో జరగడం చూసామో, చదివామో, ఇప్పుడు కూడా అలాంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు, దేవుడు చూపిస్తాడు. రాజ్యాలని వణికించే వారిని మరలా లేపుతాడు. రాజ్యపు అధికారము గుప్పిట్లో తీసుకున్నటువంటి పౌరసత్వము కలిగినటువంటి క్రీస్తు సైన్యము మరలా లేపబడుతుంది. మరెందుకు ఆలస్యం? యేసు ప్రభు దగ్గరికి రా, మోకరించు, ప్రార్థన చేయి. చేసిన తప్పులు, ఇదిగో పాపము చేయలేదని చెప్పేసి భ్రమలో ఉండి తప్పులో వెంబడి తప్పులు చేసేసి దేవుడు క్షమిస్తాడనేటువంటి మనసు చేత దూరం అయిపోయావేమో. నీ తప్పు నువ్వు తెలుసుకుని మరలా యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా. నువ్వు తప్పు చేశావు, మరెందుకు వచ్చావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అనే మనుషులు ఉన్నారు. కానీ తప్పు చేసి తిరిగి వస్తే మెడ మీద ముద్దు పెట్టుకొని, వస్త్రమిచ్చి, ఉంగరమిచ్చి, చెప్పులిచ్చి విందు ఏర్పాటు చేసే తండ్రి వంటి వాడే యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. దూరంగా వెళ్ళిపోయావేమో, తప్పిపోయిన కుమారుని వల్లే, తప్పిపోయిన గొర్రె వల్ల దూరంగా వెళ్ళిపోయావేమో. లోకమును చూసి తప్పు తెలుసుకుని మరలా తిరిగిరా, తప్పు తెలుసుకుని మరలా తిరిగిరా. దేవుడు మరలా నీకు ఉంచినటువంటి దాన్ని ఎవరు తీసుకోక మునిపే, ఎవరు పొందుకోక మునిపే నీది నీవే పొందుకునేటట్టుగా యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇదిగో నీవు అవసరం లేని వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ మరువని దేవుడు,
మారని దేవుడు యేసు ప్రభువు. ఈ దేవుని నువ్వు నమ్ముకున్నావు, ఈ దేవుని నువ్వు నేను నమ్ముకున్నావు. అయితే మరలా వెంబడించడం ప్రారంభించండి. లేదయ్యా వెంబడించి అలసిపోయానయ్యా, ఇక వెంబడించలేనంటావా? శక్తినివ్వని ప్రార్థన చేయి, బలాన్నివ్వయ్యా ప్రార్థన చేయి. ఏమడిగితే అది ఇస్తానని దేవుడు అంటున్నాడు. నా నామమును మీరు నన్ను ఏమడిగితే అది ఇస్తానంటున్నాడు. ఆ దేవిని మరలా ప్రార్థన చేయి. కోల్పోయిన విశ్వాసాన్ని మరలా రెట్టింపు చేసుకో. నాకు నమ్మకం లేదనవద్దు, విశ్వాసం ఉంచు. విశ్వాసం ద్వారా నీతి క్రియలు జరిగించబడతాయి. రాజ్యాలు జయించారు మన పితరులు. మనము కూడా మన లోక భోగేచ్ఛను జయించి, లోకమును జయించి యేసు ప్రభు ద్వారా మహిమ పొందపరచబడుతున్నాం. అలాగే ఆయన మన ద్వారా మహిమ పొందనివ్వాలి. ఆ మహిమకు పాత్రులుగా దేవుడు మనల్ని ఎంచుకొని మన ద్వారా మహిమ పొందాలంటున్నా ఆయన ఆశకు తగినట్లుగా, ఆయన చిత్తానికి తగినట్లుగా, ఆయన మనస్సును ఆనందపరిచే వారమై ఆయన్ను వెంబడించాలి. మరి వెంబడిస్తావా? తీర్మానం చేసుకో. నేను యేసు ప్రభుని వెంబడిస్తాను, నేను యేసయ్యను వెంబడిస్తాను, యేసుతోనే నడుస్తాను. యేసును నీవు వెంబడిస్తే ధనము లేకున్నా, ఎవరు రాకున్నా, ఒంటరివైనను ఎంతో ఎంతో ఆనందమే. యేసుని నీవు వెంబడిస్తే, వెంబడించడం మనిషిని కాదు, వెంబడించడం ధనమును కాదు, వెంబడించడం వరమును కాదు, వెంబడించడం సంఘము ప్రతిష్టతను కాదు. నీ నా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన యేసును నీవు వెంబడించుము. లోకమేంటో తెలియును నీకు, దాని ఆశ ఏంటో తెలియును నీకు. అప్పుడు నీవు వెంటగా ఎంచుదువు. క్రీస్తు ఇంకా నీలోనికి రాలేదేమో చూడు, ఒక్కసారి నీ గుండె లోతులో నీవు చూడోసారి. ఎవరిని వెంబడిస్తున్నావు? డబ్బున్న వారినా, పదవు కలిగినటువంటి వారినా, రాజకీయ నాయకులనా? వీరిని వెంబడిస్తే నా జీవితం, నా కుటుంబం బాగుపడుతుంది, ఈమె ఎంతో సంపాదిస్తుంది కాబట్టి ఈమెను వెంబడిస్తే నాకు మేలు కలుగుతుంది అనేటట్టుగా నీ వెంబడిస్తున్నావేమో. ఆ వెంబడించడం వాళ్ళు శాశ్వతం కాదు. వాళ్ళు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారు. గమ్యమే లేదు వాళ్ళకి. ఎక్కడ వెళ్ళిపోతారో, ఎక్కడ కనుమరుగైపోతారో వారికే తెలియదు. నీవు వారిని వెంబడించి వారి వల్ల ఎందుకు అవుతావు? యేసును వెంబడించి నిత్య మోక్ష రాజ్యానికి చేర్చబడాలి నీవు. ఆమేన్. యేసును వెంబడించండి, యేసు ప్రభువును వెంబడించండి. ఆయన వెంబడించిన వాడు ఓడిపోలేదు, ఆయన వెంబడించిన వాడు నిరాశ చెందలేదు, ఆయన వెంబడించిన వాడు దిగులు పడలేదు, ఆయన వెంబడించిన వాడు ఏమాత్రం కూడా కోల్పోయానని మాట రాలేదు. మునుపు నేను ఇలాంటి వాడిని, ఇప్పుడు ఇంత బాగున్నాను యేసు ప్రభు నమ్ముకున్నందుకని చెప్పి సంతోషించే వారే తప్ప యేసు ప్రభుని వెంబడించిన వారు నలిగిపోయినారు, కరిగిపోయినారు. కానీ క్రీస్తు కొరకు వాడబడినారు. వారు వారి తరాన్ని బట్టి వారు దేవుని మహిమపరిచారు. మరి నీవు నేను ఇప్పుడు దేవుని వెంబడిస్తూ మరలా దేవుని వెంబడించి ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలి. ఇదిగో ఆ మహిమ మన ద్వారా పొందుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఆయన ఆశను తీర్చుటకై ఈ రోజు నీ మనస్సు దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరంగా ఉన్నావేమో. ఇదిగో ఈ రోజే దేవుని ఎదుట నీ పాప క్షమాపణ పొందుకొని, నీ తప్పు నుండి ఒప్పుకొని, నీకు ఎప్పుడు చేయనయ్యా నేను అంతం వరకు వెంబడిస్తానని చెప్పి తీర్మానం చేసుకో. దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు.
పేతురు నిన్ను వెంబడించి దూరం అయిపోయాడు. తర్వాత తప్పు తెలుసుకొని వెంబడించడం ప్రారంభిస్తే ఎన్ని అద్భుతాలు జరిగాయో. మేము నిన్ను వెంబడిస్తూ గొప్ప కార్యాలు మా జీవితంలో జరగడం మేము చూడాలి. మాకు సహాయం చేయండి. నీ కృప చూపించమని నడిపించి కార్యాలు జరిగించుకుని మహిమ పొందమని యేసు ప్రభు నామములు. ప్రభా, ఈ యొక్క మినిస్ట్రీ నడుపుతున్నటువంటి ఎస్తేర్ రాని లింగాలు గాని, ఇదిగో ఈ టీం వర్క్ లో చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వేసలో ఉన్నటువంటి ప్రతి బిడ్డపై మీ ఆత్మను కుమరించి మరలా మునుపు ఉజ్జీవము క్రైస్తవ్యంలో ఈ తరములో ఈ క్షణం అంటే రగులు కొరులుగాక. మరి పరిశుద్ధాత్మ మంటలో ప్రతి ఒక్కరు కాల్చబడి అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె సమాజం ఎదుట నిలబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుదురుగాక. తండ్రి, నీ కార్యాలు జరిగించు, అద్భుతాలు చేయము. నీవు అద్భుతాలు చేయువాడు. నీవే సమస్త మహిమ పొందుమని ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి నీకు స్తోత్రము. నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదమే. ఈ సమయం ఇచ్చిన అక్కగారికి వందనాలు. ఆశీర్వాదం ఇచ్చేయండి బ్రదర్. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రము. మన తండ్రిని దేవుని ప్రేమయు రక్షకుని యేసు ప్రభువారికి కృపయు పరిశుద్ధాత్మ దీవె సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు మన తోడి నడిపించి మేఘం ఎక్కించి మహిమ పొందును గాక. ఈ మినిస్ట్రీకి నువ్వు చేయబోతున్న కార్యక్రమాలకు నమ్మకమైన వారి దేవుడు సమకూర్చి తన రాజ్యమును కట్టుటకై బలమైన వారసులని, క్రీస్తు సైనికుల్ని దేవుడు లేపి మహిమ పొందును గాక. ఆమేన్. Praise God. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రం కలుగును గాక. మరి బ్రదర్ ఆనంద్ కుమార్ ని ప్రభు నిలబెట్టాడు. నిజంగా మరి ఈ రోజుల్లో దేవుని సహవాసం నుండి దూరమైన వారు, రక్షణను కోల్పోయిన వారు, మరి ఈ చివరి దినాల్లో అంత్యకాలంలో తిరిగి మరల ప్రభు యొద్దకు రావడానికి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని అద్భుతంగా వాడుకున్నాడు. మరి భౌతికంగా బ్రతికి ఉన్నారు, కానీ చాలా మంది ఆత్మీయంగా మరి మరణించిన స్థితిలో ఉన్నారు, మృతుల లెక్కలో ఉన్నారు. కనుక ఈ ఉజ్జీవం అనుకొని మరి చివరి దినాల్లో ఉజ్జీవంగా మనం నడిపించబడాలంటే నిజంగా మనం ఎక్కడున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చాలా మంది దేవుని యొక్క రక్షణను కోల్పోయిన వారు, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయిన వారు, ప్రార్థన జీవితం నుండి వెనకబడిపోయిన వారు. మరలా ప్రభు ఒక పిలుపిస్తున్నాడు, తిరిగి ఆత్మీయంగా కట్టబడాలని, తిరిగి తన ప్రజలను ప్రభు చూసుకోవాలని, ఈ అంత్య దినాల్లో ఎవరు నశించిపోవద్దని మరి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనతో మాట్లాడాడు. నిజంగా తన యొక్క సాక్ష్యం కూడా ఎంతో అద్భుతమైన సాక్ష్యం. మరి దేవుడు ఎన్నుకున్న బిడ్డల్ని ఈ రీతిగా నిలబెడతాడండి. నిజంగా అద్భుతమైన సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని గొప్పగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ రీతిగా తన పరిచర్య విస్తరించబడాలని ఈ చివరి దినాల్లో మనందరం కూడా తిరిగి మన ఆత్మీయ స్థితిని, మరి జారిపోయావా ఆత్మీయంగా, ప్రార్థన కోల్పోయావా, సహవాసాన్ని కోల్పోయావా, ఈ సమయంలో దేవుడు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి ఒక పిలుపు నీకు ఇస్తున్నాడు, మరి ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు, మరి ఒక తరుణం నీకు ఇస్తున్నాడు. ఎవరైతే సహవాసం నుండి రక్షణను కోల్పోయారో, ఇంకా పాపములో లోకంలో జీవిస్తున్నారో, తిరిగి మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. మనం నిన్నటి వారమే అంటే రేపటి దినం మనది కాదు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. కనుక మరి ఈ యొక్క మాసంలో కూడా భయంకరమైన మార్పులు జరగబోతున్నాయి భూలోకంలో. 23, 24 తారీఖులలో ఏదో కదలింపు, ఏదో మార్పులు జరగబోతున్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలండి, దేవునికి అప్పగించుకోవాలి. తిరిగి నీ ఆత్మీయ స్థితిని, నీ ప్రార్థన జీవితాన్ని పునఃప్రతిష్ఠించుకోవాలి. అదే హెచ్చరిక ఎవరితోనో ఈ రోజు ప్రభు మాట్లాడాడు. మిమ్మల్ని బలపరచడానికి, ఆత్మీయంగా తిరిగి కట్టబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది చాలా సీరియస్ గా ఈ వర్తమానాన్ని మీరు తీసుకోవాలా హృదయానికి. ఎందుకంటే ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు. ఆయన రాత్రింబగలు తన తండ్రి యొక్క కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని
తండ్రి యొద్ద ప్రతినిత్యము కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కనుక ఇంకా రక్షణను మరి నువ్వు కోల్పోయినట్టయితే, దేవుని యొక్క ప్రణాళిక నుండి వేరైపోయినట్టయితే, లోకములో ఉన్నట్టయితే, ఇంకా శరీరానుసారంగా నువ్వు బ్రతుకుచున్నట్టయితే, ఇదే ఒక అవకాశం, ఒక తీర్మానాన్ని మీరు తీసుకోవాలి. దేవుని సన్నిధిలో అప్పగించుకోవడానికి, మన ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరచుకోవడానికి, తిరిగి ఆయన మందలో చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అద్భుతమైన వర్తమానం అందించిన దైవ సేవకుని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను బ్రదర్. మరి ఈ సమయంలో సిస్టర్ ఎస్తర్ లింగాల గారు మరి రిపోర్ట్స్ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ ఎస్తర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతమైన సందేశం కదా. మరి దేవుడు ఆనంద్ కుమార్ని నిలవబెట్టి మనందరినీ ఆనందపరిచాడని నేను నమ్ముతూ ఉన్నాను కదా. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఉన్న వారిని మరి యూట్యూబ్ లో ఎవరు తెలవని వారిని దేవుడు ఈ పరిచర్య ద్వారా వారిని పరిచయం చేస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నా ప్రార్థన కూడా అదే. మారుమూల గ్రామంలో ఎంతో మంది బిడ్డలు, మరి దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుడు అభిషేకము ఉన్న బిడ్డలు, దేవుడి మీదనే ఆధారపడి ఉన్న దాంట్లో మరి కృతజ్ఞతగా, మరి నమ్మకంగా, యథార్థంగా మరి ఆయన పరిచర్య చేస్తున్న బిడ్డలను ఎంతో మందిని దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. నాకు ఈ బ్రదర్ ఎవరో నాకు తెలీదు. మరి మన మధ్యకి వచ్చిన జాన్ పాల్ బ్రదర్ చెన్నై, ఆ బ్రదర్ నాకు పరిచయం చేశారు. నేను ఎక్కువ మాట్లాడలేదు బ్రదర్ తోని, 2 సార్లు మాట్లాడాను, 2-3 సార్లు. కానీ అద్భుతమైన పరిచర్య మరి దేవుడి బ్రదర్ ద్వారా కర్నూలు డిస్టిక్ లో మరి దేవుడు అద్భుతంగా ఈ బ్రదర్ ని వాడుకుంటూ ఉన్నాడు. ఈ బ్రదర్ కొరకు, పరిచర్య కొరకు మనం అందరం ప్రార్థన చేస్తాం, మన విజ్ఞాపనలో జ్ఞాపకం చేస్తామండి. నిజంగా మరి 23 years ఓల్డ్ కదా, వెరీ యంగ్. మరి పెళ్లి కూడా కాలేదని చెప్పాడు. మరి దేవుడి కొరకు ఎంతో భారం కలిగి, ఆత్మల నశించిపోతున్న ఆత్మల భారం కలిగి, మరి ఎక్కడైతే వెలివేయబడ్డాడో దేవుడు అతన్ని గొప్పగా అభిషేకించి నిలబెట్టుకునే దేవుడు కదా మన దేవుడు. మరి చాలా సంతోషము బ్రదర్. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా పరిచర్యలన్నిటి కొరకు మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. మరి అద్భుతంగా దేవుడు ప్రతి వారము అభిషేకించిన వారిని నడిపించడము అద్భుతంగా. మరి మా ఏది చివరి దినాలలో ఎలాంటి వాక్యము మాకు కావాలి, ఏ రీతిగా మేము ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడతాము, మరి అట్టి వారినే దేవుడు తీసుకొని రావడము ప్రతి వారము ఒక అద్భుతమే కదా. ఎన్నో విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కానీ మనం ఊరికే ఇట్లా వినడం కాదు, విడిచిపెట్టడం కాదు, కానీ ఎంతవరకు ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటున్నామో, మన జీవితాలలో ఎంత మార్పు జరుగుతుంది అది మనం పరీక్షించుకోవాలి కదా. మనం రెగ్యులర్ గా జూమ్ అటెండ్ అవ్వడం కాదు, రెగ్యులర్ గా చర్చ్కి వెళ్ళడం కాదు, రెగ్యులర్ గా ఉపవాస కూటాలు కాదు, కానీ మనము ఎంత మందిరానికి మరి ఫిజికల్ గా దగ్గరున్నా మన హృదయాలు ఎంత దూరంగా ఉన్నాయో అని మనల్ని పరీక్షించుకుంటే అది మనం పరీక్షించుకోవాలి కదా. నిజమే, మనం అందరము వస్తూ ఉన్నాము సన్నిధికి, కానీ మన హృదయాలు దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా అవి పరీక్షించుకోవాలి. మరి చివరి దినాలలో నిజంగా చాలా వ్యక్తిగతంగా దేవుడితో సహవాసం చేయాలి, ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరు పొందుకోవాలి. కాబట్టి మనము అందరము ప్రార్థన చేద్దామండి. మరి థ్యాంక్ యూ బ్రదర్ వన్స్ అగైన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆరాధనలో నడిపించిన సిస్టర్ ప్రణీత మోజస్ గారిని కూడా మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అద్భుతమైన ఆరాధనలు నడిపించారు సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు దేవుడి కొరకు వాడడం ఎంతో సంతోషకరము. మరి బ్రదర్ ద్వారా నేను బ్రదర్ కాంటాక్ట్ నంబర్ మీకు జూమ్ లో పెడతాను. ఇఫ్ ఎనీబడి వాంట్ టు ప్రే, మరి అంటే ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే మీరు ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి. హీ విల్ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ. దేవుడు తన గొప్ప మరి కృపావరం ఇచ్చాడు.
మరి ప్రవచన వరము మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవచించేది ప్రవచనం కాబట్టి ప్రార్థన పూర్వకంగా మీరు కూడా మరి ప్రార్థన చేపించుకోండి. మరి మరి ఒక్కసారి విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించను గాక. మరలా చెప్తున్నాను, ప్లీజ్ విజ్ఞాపన ప్రార్థనలకు సమయానికి జాయిన్ కాండి. ఎందుకంటే 1 అవరే ఉంది. మనం ఒక్క నిమిషం కూడా మరి దేవుడు ఇచ్చిన నిమిషాన్ని మనం వృధా చేయొద్దు. కాబట్టి మీరందరు సమయానికి మరి పాల్గొనాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి మన 5 గ్రామాల కొరకు ప్రార్థన చేయండి. మరి ఒక కొత్త గ్రామం కొరకు ప్రార్థన చేయండి. వర్షాల వల్ల అక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నారు కాబట్టి మరి వర్షాలు తగ్గిపోయినప్పుడు కొత్త గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక 10 కుటుంబాలు ఉన్నాయి, అక్కడ కూడా మన పరిచర్య స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు అక్కడ అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నాడు. అద్భుతమైన 5 గ్రామాల మీటింగ్ కూడా మనం జరిగించాడు. లాస్ట్ వీక్ నేను షేర్ చేశాను అక్కడ ఫొటోస్. మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో సహకారం ఎంతో అవసరం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. ఈ లింక్ ను కూడా మీరు షేర్ చేయండి అండ్ మీ స్టేటస్ లో కూడా పెట్టండి. ప్రేయర్ చేయండి, దేవుడే ప్రేరేపించి నడిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ once again. God bless you all. We will end this meeting right now.